హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. మన ఈ వీడియోలో కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్‌లో ఏమేం క్వెషన్స్ అడిగారు? మనకి బ్యాచ్ 1 అయితే ఫినిష్ అయిపోయింది. డిసెంబర్ 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు. సో, కమ్యూనికేషన్ అసెస్మెంట్‌లో ఎంత టైం ఉంటది? ఎన్ని క్వెషన్స్ ఉంటాయి? దీని గురించి ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. దీనిలో ఏవే క్వెషన్స్ అడిగారో వాటి శాంపుల్స్ ఆన్సర్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఎవరికైతే కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ ప్రాబ్లం ఉందో మీరు దయచేసి ఈ వీడియో చూడండి. ఈ విధంగా మీరు ఆన్సర్ చేస్తే సరిపోతుందండి. సో ఇక్కడ మనకి కౌశల్యం కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనేది మనకి 15 మినిట్స్ టైం ఉంటది. 3 క్వశ్చన్స్ అడుగుతారు. ఒక్కొక్క క్వశ్చన్ కి మీరు 30 సెకండ్స్ ఇంగ్లీష్ లో ఆన్సర్ ఇవ్వాలండి. మాట్లాడాలి. మీకు స్క్రీన్ పైన ఈ విధంగా క్వశ్చన్ కనిపిస్తది అంతే. కెన్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్ కనిపిస్తది. మీరేం చేయాలంటే 15 మినిట్స్ టైం ఉంటది కదా! ఫస్ట్ మీరు ఆన్సర్ ఏ విధంగా చెప్పాలని ప్రిపేర్డ్ అవ్వండి. వెంటనే మీరు రికార్డ్ చేసేయకండి. టైం ఉంది కదా! లాస్ట్ 5 మినిట్స్ లో మీరు రికార్డ్ చేసినా సరిపోతది. లేకంటే ఒక్కొక్క క్వశ్చన్ కి మీరు 5 మినిట్స్ టైం తీసుకోండి. సపోజ్ ఆ క్వశ్చన్ కి మీరు 4 మినిట్స్ థింక్ చేశారు. ఏ విధంగా ఆన్సర్ చేయాలో ప్రిపేర్ అయ్యారు. అప్పుడు ఆ 4 మినిట్స్ తర్వాత ఆన్సర్ ఇవ్వండి. రికార్డ్ బటన్ ఉంటది ఎగ్జామ్ దగ్గర. మీరు రికార్డ్ బటన్ క్లిక్ చేసి మీరు ఇంగ్లీష్ లో మాట్లాడేది అక్కడ రికార్డ్ అవుతది. ఓకేనా? ఆ విధంగా అయితే ఆన్సర్ చేయండండి. మీరు ఫాస్ట్ గా ఇచ్చేయాలని చెప్పి ఏదంటే అది ఇవ్వకండి. అక్కడ ఫ్లూయెన్సీని టెస్ట్ చేస్తది. మీరు ఎంత ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మీరు రాంగ్ మాట్లాడుతున్నారా, రైట్ మాట్లాడుతున్నారా కాదండి ఇక్కడ. ఫ్లూయెన్సీ చెక్ చేస్తది. ఇక్కడ అసెస్ చేసేది కమ్యూనికేషన్ అసెస్మెంట్ లో మీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ స్కిల్స్ ని అసెస్ చేస్తది. మీరు రాంగ్ చెప్తున్నారా, రైట్ చెప్తున్నారా సెంటెన్స్ అనేది మ్యాటర్ కాదు. మీ ఫ్లూయెన్స్ అనేది ఎంత బాగా మాట్లాడుతున్నారు అనేది చూస్తది. లైక్ ఇంకా సెంటెన్స్ ఫార్మర్స్ కూడా నెక్స్ట్ అది అబ్జర్వ్ చేస్తది. మీరు ఏ విధంగా యూజ్ చేస్తున్నారనేది. ఇక్కడ చూడండి. ఈ ఫస్ట్ క్వశ్చన్, కెన్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ కి ఇది ఒక శాంపుల్ ఆన్సర్స్ అండి. మీరు రకరకాలుగా ఉంది ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ నేను ఒక వేలో చెప్తున్నాను. ఎవరికైతే ఆ, ఎలా ఆన్సర్ చేయాలో తెలియని వాళ్ళకి ఇది ఫాలో అయినా సరిపోతుంది. ఇక సపోజ్ ఇక్కడ మై నేమ్ ఈస్ రాజా. ఐ కంప్లీటెడ్ మై ఎడ్యుకేషన్ ఇన్ బీటెక్, లైక్ ఇన్ ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు. ఐ హావ్ హార్డ్ వర్కింగ్ అండ్ పాజిటివ్ మైండ్ పర్సన్. ఐ ఆల్వేస్ లైక్ టు లెర్న్ న్యూ స్కిల్స్ అండ్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. మై స్ట్రెంగ్త్ ఈజ్ డెడికేషన్ అండ్ డిసిప్లిన్. ఐఎమ్ లుకింగ్ ఫర్ గుడ్ ఆపర్చునిటీస్ టు బిల్డ్ మై కెరియర్ అండ్ గ్రో ప్రొఫెషనలీ. ఈ విధంగా మీరు 30 సెకండ్స్ లో ఎంత ఫాస్ట్ గా చెప్పగలిగితే ఎంత ఆన్సర్ వరకు వస్తుందో అంతే ఉంటది. ఇది ఇంకా ఈ 30 సెకండ్స్ లో ఇది 1 మినిట్ ఆన్సర్ యాక్చువల్లీ చెప్పాలంటే. మీకు ప్రిపేర్డ్ గా ఉంటది కాబట్టి మీరు ఇంకోలాగా చెప్పుకోవచ్చు దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ మై సెల్ఫ్ రాజా భూపతి. ఐ హావ్ డన్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ electronics and engineering. Currently, I'm working as a Salesforce developer, and I have 3 years of experience in Salesforce developer, and I have implemented multiple projects in Salesforce. సో అలా కూడా చెప్పుకోవచ్చండి. ఎవరైతే వర్కింగ్ ఉన్నారో మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనేది ఆ విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇది ఎవరికైతే లైక్ ఫ్రెషర్ గా అప్లై చేస్తున్నారో మీరు ఈ ఈ ఈ విధంగా చెప్పుకున్నా సరిపోతుంది. ఇంకా డిఫరెంట్ వేలో చెప్పుకోవచ్చు. ఇదొక వే. ఇలాగే చెప్పాలని కాదు. ఇదొక శాంపుల్ లాగా అండి. మీరు ఇంకా దీన్ని ఇంట్రడ్యూస్ సెల్ఫ్ చెప్పాలంటే మీరు మై సెల్ఫ్ అని చెప్పొచ్చు, మై నేమ్ ఈజ్ అని చెప్పొచ్చు. ఇదొక వే. నెక్స్ట్ క్వశ్చన్, కెన్ యూ డిస్క్రైబ్ అబౌట్. ఇవి ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్స్ అండి. ఇక్కడ ఏవైతే స్క్రీన్ పైన అడుగుతారో నాకు కొంతమంది సబ్స్క్రైబర్స్ షేర్ చేశారు. ఆ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, కెన్ యూ డిస్క్రైబ్ అబౌట్ యువర్ హోమ్ టౌన్. ఓకే, మై హోమ్ టౌన్ ఈస్ so and so. It is known for its culture and peaceful environment. People are friendly and supportive. We celebrate festivals together and follow traditions. I feel proud to belong to my hometown. అలా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మై హోమ్ టౌన్ తిరుపతి. ఇట్ ఈస్ నోన్ ఫర్ కల్చర్ అండ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. పీపుల్ ఆర్ ఫ్రెండ్లీ అండ్ సపోర్టివ్. మీరు ఎలాంటి వాటికి కామన్ ఆన్సర్ అండి. కెన్ యూ డిస్క్రైబ్ క్వశ్చన్, కెన్ యూ డిస్క్రైబ్ అబౌట్ యువర్ హోమ్ టౌన్. ఇక్కడ శాంపుల్ ఆన్సర్ ఉంది. మై హోమ్ టౌన్ ఈస్ తిరుపతి. ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్ కల్చర్ అండ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. పీపుల్ ఆర్ ఫ్రెండ్లీ అండ్ సపోర్టివ్. ఈ విధంగా ఇక్కడ స్క్రీన్ పైన ఏ విధంగా కనిపిస్తుందో మీరు ఆ విధంగా ఆన్సర్ చేయాలండి. నెక్స్ట్, కెన్ యూ టెల్ మీ హూ ఈజ్ యువర్ ఫేవరెట్ పర్సన్.
ఇన్ అవర్ ఫ్యామిలీ అడగొచ్చు, లేకంటే ఇన్ అవర్ మూవీస్ అడగొచ్చు, లేకంటే వాట్ ఈస్ కెన్ యూ టెల్ మీ అబౌట్ యువర్ రోల్ మోడల్ అనే కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ ఫేవరెట్ పర్సన్ దగ్గర. సో సపోజ్ ఇక్కడ మీ ఫేవరెట్ పర్సన్ మీ ఫాదర్ మదర్ ఉంటే, సో మై ఫేవరెట్ పర్సన్ ఇస్ మై మదర్. దే గైడ్ మీ అండ్ మోటివేట్ మీ అండ్ సపోర్ట్ మీ ఇన్ ఆల్ మై డిసిషన్స్. ఐ లర్న్ వాల్యూస్ లైక్ హానెస్టీ హార్డ్ వర్క్ ఫ్రమ్ దెమ్. సో ఈ విధంగా ఆన్సర్ చెప్పినా సరిపోతుందండి ఈ క్వశ్చన్కి. తర్వాత కెన్ యూ డిస్క్రైబ్ యువర్ ఫేవరెట్ ఫెస్టివల్? సో మై ఫేవరెట్ ఫెస్టివల్ ఈజ్ దీపావళి. వీ డెకరేట్ అవర్ హోమ్, ఎంజాయ్ ఫుడ్ అండ్ స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ. ఫెస్టివల్స్ క్రియేట్ హ్యాపీనెస్ అండ్ బాండింగ్. ఇలా చెప్పినా సరిపోతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, కెన్ యూ టెల్ మీ అబౌట్ యువర్ రీసెంట్ ట్రిప్? రీసెంట్లీ ఐ విజిటెడ్ గోవా చెప్పుకోండి అనుకో. ఐ ఎంజాయ్డ్ సైట్ సీయింగ్ అండ్ ఫుడ్ అండ్ స్పెండ్ క్వాలిటీ టైమ్ విత్ ఫ్యామిలీ. ఇట్ వాజ్ రిఫ్రెషింగ్ అండ్ మెమరబుల్. సో ఈ విధంగా ఇక్కడైతే కనిపించిన క్వశ్చన్ కు మీరు ఈ విధంగా ఆన్సర్ చేస్తే సరిపోతుంది. మనకు ఆల్మోస్ట్ 25 క్వశ్చన్స్ ఉన్నాయి. సో సో మనకు ఆల్మోస్ట్ 25 క్వశ్చన్స్ ఉన్నాయండి. చూడండి ఇప్పుడు వీటికి ఆన్సర్స్. సో ఫేవరెట్ ఫెస్టివల్ గురించి అయిపోయింది. తర్వాత రీసెంట్ ట్రిప్. సో రీసెంట్లీ ఐ విజిటెడ్ గోవా విత్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. వీ ఎంజాయ్డ్ సైట్ సీయింగ్, tasted different food, took my many photos. It was a refreshing experience, helped me to relax from routine. Spending time with loved ones made it more memorable. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ కి ఈ విధంగా ఆన్సర్ చేయించండి. ఈ క్వశ్చన్స్ అన్ని ఇక్కడ ఏవైతే నేను స్క్రీన్ పైన చెప్తున్నానో, ఈ క్వశ్చన్స్ అన్ని పీడిఎఫ్ లో మన వాట్సాప్ ఛానల్ ఉంది. ఆ వాట్సాప్ ఛానల్లో నేను షేర్ చేస్తానండి. మీరు కింద కామెంట్ సెక్షన్ లో నేను వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను. సో ఎవరికైతే ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, కెన్ యూ టెల్ మీ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్డ్ ఇన్ యువర్ లైఫ్? సో ఇక్కడ చూడండి, ఐ ఫేస్డ్ ఛాలెంజెస్ డ్యూరింగ్ పర్టికులర్ టైం అనుకోండి. అది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. అట్ ఫస్ట్ ఇట్ వాస్ డిఫికల్ట్ అండ్ స్ట్రెస్ఫుల్, బట్ ఇట్ టాట్ మీ టు పేషెన్స్ అండ్ కాన్ఫిడెన్స్. ఐ వర్క్ హార్డ్ టు ఓవర్కమ్ ఇట్ అండ్ లర్న్ దట్ ప్రాబ్లమ్స్ మేక్ అస్ స్ట్రాంగ్. దట్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ మై మైండ్ సెట్ అండ్ డిసిషన్ మేకింగ్ స్కిల్స్. నెక్స్ట్, ఫేవరెట్ టెంపుల్. So what is your, can you describe about your favorite temple? And my favorite temple is Tirumala. It is peaceful and gives spiritual strength. Whenever I visit the temple, I feel calm and positive energy. The environment and devotion prayers make me feel motivated and blessed. సో ఇక్కడ నా ఫేవరెట్ టెంపుల్ తిరుమల కాబట్టి మీ ఫేవరెట్ టెంపుల్ ఏదైతే ఉందో అది మెన్షన్ చేయండి. దాని గురించి మీరు కొంచెం ఇదే ఆల్మోస్ట్ ఈ విధంగా ఆన్సర్ చెప్పినా సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు. తర్వాత వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ టూరిస్ట్ డెస్టినేషన్? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు టూరిస్ట్ ఏదైనా ఉంటే ఇక్కడ ఐ లైక్ ప్లేస్ ఏదైనా సరే, సపోజ్ సో అండ్ సో ప్లేస్ మీరు లైక్ బికాస్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. ఐ లైక్ కాశ్మీర్ బికాస్ ఇట్ ఈస్ beautiful and famous for nature and architecture. So I enjoy exploring new places and knowing their culture. Traveling refreshes the mind and create the good memories. So next, can you tell me about your favorite movie? So uh, suppose మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే ఎన్టీఆర్ మూవీస్, ప్రభాస్ ఫ్యాన్ అయితే ప్రభాస్ మూవీస్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే వాళ్ళ మూవీ గురించి మీరు చెప్పొచ్చు. రీసెంట్ గా మీకు ఏదో నచ్చిందో, లేకుంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటే రామ్ చరణ్ మూవీస్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే మీరు రీసెంట్ మూవీ చెప్పొచ్చు మై ఫేవరెట్ మూవీ అని చెప్పి. సో మై ఫేవరెట్ మూవీ ఇక్కడ నేను ఏది చెప్పట్లే, కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి. సో మై ఫేవరెట్ మూవీ ఈజ్ సపోజ్ రామాయణం అన్నా అనుకో. I like its storyline and characters and message. It entertains and inspires me to think differently. It learns something meaningful from that movie. ఫర్ ఎగ్జాంపుల్ ఆ విధంగా సో చెప్పొచ్చు. రీసెంట్ గా నేను ఒక మూవీ చూసాను. ఆ మూవీ ఏంటంటే ఒక స్పోర్ట్స్ డ్రామా, లైక్ చక్రవర్తి అని ఉంటుందండి. అర్జున్ చక్రవర్తి అని ఒక మూవీ చూసాను. సో ఆ మూవీ అనేది నాకు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. సో ఆహాలో ఉంటది చూడండి, చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. రియల్ లైఫ్ స్టోరీ, అది బయోపిక్, లైక్ కబడ్డీ రిలేటెడ్. సో మై ఫేవరెట్ మూవీ ఈజ్ అర్జున్ చక్రవర్తి. సో ఐ లైక్ ఇట్ స్టోరీ లైన్, క్యారెక్టర్స్, మెసేజ్. ఇట్ ఇన్స్పైర్స్ మీ లాట్ టు థింక్ డిఫరెంట్లీ ఇన్ లైఫ్.
and it also motivates me to act independently and try new things which I like most. సో ఆ విధంగా కూడా మీరు ఓన్ గా చెప్పుకోవచ్చు అంటే ఆన్సర్ ఫేవరెట్ మూవీ గురించి. నెక్స్ట్ ఫేవరెట్ యాక్టర్. ఇది మీకు ఒక్కొక్కరికి ఒక ఫేవరెట్ యాక్టర్ ఉంటారు. సో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరో వాళ్ళ గురించి డిస్కస్ చేసుకోండి. నెక్స్ట్ వాట్ ఆర్ ది యువర్ హ్యాబిట్స్. సపోజ్ ఇది కామన్ గా చెప్తూ ఉంటారు. ఇక్కడ రీడింగ్, లిజనింగ్, మ్యూజిక్ అనేది కామన్ క్వశ్చన్. సో మీకు ఇంకా డిఫరెంట్ గా ఉంటే ఆన్సర్ అనేది మీరు హ్యాబీస్ క్వశ్చన్ నేను డిస్కస్ చేయట్లేదు. తర్వాత వాట్ యు డూ ఇన్ ఫ్రీ టైమ్. ఇన్ ఫ్రీ టైమ్ ఐ వాచ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ and read books and spend time with family. Sometimes I practice communication skills or learn something new for self improvement. So ఇది ఈజీగా ఉంటది. తర్వాత హౌ డూ యూ ఎంజాయ్ యువర్ హాలిడేస్. ఐ ఎంజాయ్ హాలిడేస్ బై స్పెండింగ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ విజిటింగ్ రిలేటివ్స్ on short trip. How do you enjoy holidays? I enjoy holidays by spending time with family and visiting relatives on short trips. And I relax, watch movies, and do activities what I love. And the holidays uh, give to me new energy that start to work again. Describe about a recent function you attended. Recently I attended a marriage function, marriage of my cousin, one of my cousin. She is my favorite person in my family members. So all my families are gathered. We enjoyed a lot. So actually the food is very fantastic. So ఇట్ వాజ్ ఎ జాయ్ఫుల్ ఈవెంట్ విత్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ హ్యాపీ మూమెంట్స్. సో మీ ఓన్ గా కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఈ క్వశ్చన్ కి. నేను ఇక్కడ చెప్పే ఆన్సర్స్ అన్ని శాంపుల్. మీకు వేరేలాగా రకాలుగా కూడా చాలా రకాలుగా కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. నో ఇష్యూ. వై డూ యూ వాంట్ దిస్ ఆపర్చునిటీ. సపోజ్ మీరు కంపెనీకి వెళ్ళారు, ఒక జాబ్ కి అప్లై చేశారు, మీకు ఈ ఆపర్చునిటీ ఎందుకు కావాలంటే మీకు అప్పుడు మీ స్కిల్స్, మీ టాలెంట్ అని చెప్పాలి. Why do you want this opportunity? I want this opportunity to gain knowledge and learn new skills and improve my career. So it helped me to grow professionally and become more confident. I'm ready to work hard and perform well for your company for this role and job coach. Tell me about your strength. My strength are discipline and responsibility, patience and fast learning. I stay focused on task and complete on work time. సో మీరు ఈ విధంగా చెప్పొచ్చు అండి. ఇంకా మనకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో వీటి పీడిఎఫ్ అయితే నేను మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అక్కడ జాయిన్ అవ్వండి. సో ఈ విధంగా మీరు ఆన్సర్స్ ఇవ్వాలండి. సో ఈ క్వశ్చన్స్, రిమైనింగ్ క్వశ్చన్స్ నేను వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తానండి. మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఇంకా మన వీడియోని ఎవరైతే లైక్ చేయాలో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా షేర్ చేయండి ఈ వీడియోని. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.